గైస్, వెల్కమ్ టు క్యూటీ తన్విహన్ చార్విహాస్ యూట్యూబ్ ఛానల్. సో టుడే అయితే నేను ఉగాది పచ్చడి అయితే వేయబోతున్నాను. ఇక్కడైతే ఇవి వేప పువ్వు నా డాడీ అయితే కొంచెం తీసుకొచ్చింది, ఇక్కడ దొరకలేదన్నమాట. అండ్ ఇది కచ్చా మ్యాంగో, రా మ్యాంగో, పండిన మ్యాంగో. ఇప్పుడైతే ఇది మిరియాల పొడి కొంచెం స్పైసీ కోసం అన్నమాట. అండ్ ఇదైతే బెల్లము నా మమ్మీ అయితే ఇందులో పెట్టి నానబెట్టింది అనమాట. స్ఫటికం ఎందుకు వేసిందంటే కూలింగ్ కోసం అనమాట. బెల్లం కొంచెం లైట్గా హీట్ ఇస్తాయి కాబట్టి. అండ్ దిస్ ఇస్ చింతపండు. ఇది మా మమ్మీ వాటర్లో అయితే పెట్టింది, సోక్ చేసింది అనమాట. నా మమ్మీ అయితే ఇప్పుడు మ్యాంగో కట్ చేస్తుంది గైస్. సో వెయిట్ చెయ్యండి, నా మమ్మీ కట్ చేస్తుంది. సో 3, 2, 1. సో వెయిట్ గైస్, అంటాడా ఎట్లా? నా మమ్మీ అయితే బనానా కూడా చేసింది. అండ్ కోకోనట్ అయితే యాడ్ చేయలేదు, ఎందుకంటే దేవుడి కాడ కొట్టి తర్వాత చూపెడతాను గైస్. నా మమ్మీ అయితే వాటర్ కూడా తీసుకొచ్చింది గైస్. నా మమ్మీ కూడా కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసింది, దీనికి సరిపడేటట్టు 1 కప్ అనమాట. నా మమ్మీ అయితే ఈ చింతపండు జ్యూస్ అయితే పోతుంది గైస్. నెక్స్ట్ అయితే నా మమ్మీ బెల్లం అండ్ స్పటిక వాటర్ సోక్ చేసుకున్న వాటర్ అయితే పోస్తుంది గైస్. కుంకుడికాయ రసంలా ఉన్నాయి కదా, స్పటికా. నెక్స్ట్ అయితే నా మమ్మీ మ్యాంగోస్ అయితే వేస్తుంది. అండ్ మిరియాల పొడి అయితే పెట్టుకున్నాం, అదైతే పోసింది గైస్. ఒక 2 స్పూన్స్ కావచ్చు, ఒక్క స్పూన్ లాంటిది, చిన్నదైతే 2 స్పూన్స్ అయితే. అది సాల్ట్ అండ్ బనానా యాడ్ చేసి అయితే నా మమ్మీ మిక్స్ అయితే చేస్తుంది గాయస్. నీళ్ళు అనమాట. నెక్స్ట్ అయితే నా మమ్మీ పువ్వు అయితే వేస్తుంది, వేప పువ్వు అన్నమాట. మిక్స్ ఇట్ ఇదన్నమాట. వేప పువ్వు అయితే కొంచెం వేసింది గాయస్. మమ్మీ అయితే మిక్సింగ్ చేస్తాంది. యమ్మీ నాకైతే టెంప్టింగ్ వస్తుంది, నేనైతే మిక్సింగ్ చేస్తాను. ఎంత టెంప్టింగ్ ఉన్నదో కదా గైస్ చూడడానికి. దీంట్లో పోస్తుంది, తర్వాత అయితే దేవుడి కాడ పెట్టి మనం తాగుతాం గాయ్స్. సో ఇదన్నమాట. అయితే నా చెల్లి అయితే టేస్ట్ చేస్తుంది. ఇప్పుడైతే నేను టేస్ట్ చేస్తాను. అవును, సద్రుచుల్లానే వస్తుంది. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ బాయ్ గైస్.